ఈ ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఆరాధించే దేవుడు శివుడు. ఆయనను శివుడు, మహాదేవుడు, నీలకంఠుడు, పశుపతి, ఈశ్వరుడు అని అనేక పేర్లతో పిలుస్తారు. కాని భక్తుల హృదయానికి చాలా దగ్గరగా ఉండే పేరు మాత్రం భోలా శంకరుడు. భోలా అంటే అమాయకుడు, సులభంగా నమ్మే స్వభావం కలవాడు. శంకరుడు అంటే అందరికీ శుభం కలిగించే దేవుడు. ఈ రెండు పదాలు కలిసినప్పుడు భోలా శంకరుడు అంటే అమాయకుడై, దయగలిగి, అడిగిన వారికి క్షణాల్లో వరమిచ్చే దేవుడు అని అర్థం. శివుణ్ణి ఇలా ఎందుకు పిలుస్తారో తెలుసుకోవాలంటే ఆయన స్వభావం, ఆయన చేసిన లీలలు, భక్తులతో ఆయన వ్యవహారం అన్నీ మనం తెలుసుకోవాలి. శివుడు చాలా సాదాసీదా దేవుడు. ఆయనకు బంగారు సింహాసనం లేదు, విలాసవంతమైన రాజభోగాలు కావు. కైలాసంలో మంచు పర్వతాల మధ్య నివసిస్తూ పులిచర్మం ధరించి, భస్మం పూసుకుని, మెడలో పాము వేసుకుని ఉంటాడు. ఇది చూస్తేనే మనకర్థమవుతుంది శివుడు లోకపు ఆడంబరాలకు అతీతుడు. ఇతర దేవుళ్లలా శివుడు పెద్ద పూజలు, ఖరీదైన నైవేద్యాలు అడగడు. ఒక బిల్వపత్రం, ఒక నీటి అభిషేకం, స్వచ్ఛమైన మనసుతో చెప్పిన ఓం నమఃశివాయ ఆయనకు చాలు. ఈ సరళతే ఆయనను భోలా శంకరుడిగా చేసింది. శివుడి గొప్పతనమేమిటంటే ఆయన భక్తుడు ధనవంతుడా, పేదవాడా, చదువుకున్నవాడా, చదువుకోనివాడా అన్న తేడా చూడడు. మనసులో భక్తి ఉంటే చాలు. రాక్షసులు కూడా శివుణ్ణి తపస్సు చేసి వరాలు పొందారు. దేవతలు కూడా అదేవిధంగా వరాలు పొందారు. ఇది చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. శివుడు ఎవరో కాదు, ఎలా అడుగుతున్నారో మాత్రమే చూస్తాడు. అమాయకంగా, నిజంగా తపస్సు చేస్తే శివుడు వెంటనే మెచ్చిపోతాడు. అందుకే ఆయనను భోలాశంకరుడు అంటారు. భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం కఠిన తపస్సు చేశాడు. ఎండలో నిలబడ్డాడు, చలిలో నిలబడ్డాడు, తిండి లేకుండా రోజులు గడిపాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. భస్మాసురుడు ఒక వింత వరం అడిగాడు. నేను ఎవరి తలమీద చెయ్యి పెట్టినా వారు భస్మమైపోవాలి అని. ఈ వరం చాలా ప్రమాదకరమని తెలిసినా తపస్సుకు మెచ్చిన శివుడు ఆలోచించకుండా వరం ఇచ్చేశాడు. ఇదే భోలా స్వభావం. తర్వాత అదే వరంతో భస్మాసురుడు శివుడ్నే చంపాలని ప్రయత్నించాడు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి శివుడ్ని రక్షించాడు. ఈ కథ ద్వారా ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. శివుడు అమాయకుడు, కాని అవసరమైనప్పుడు లోక రక్షణ కోసం దేవతల సహాయం కూడా తీసుకుంటాడు. కన్నప్ప అనే వేటగాడు అక్షరాస్యత లేని వ్యక్తి. కాని అతనికి శివుడంటే ప్రాణం. ఆయన శివలింగానికి తన వేటలో దొరికిన మాంసం సమర్పించేవాడు. నోట్లో నీళ్లు తీసుకుని అభిషేకం చేసేవాడు. ఇది సాధారణంగా పూజా విధానం కాదు. కాని శివుడది తప్పుగా భావించలేదు. ఎందుకంటే కన్నప్ప భక్తి నిజమైనది. ఒకరోజు శివలింగం నుంచి రక్తం కారుతుంటే కన్నప్ప తన కన్నే తీసి లింగంపై పెట్టాడు. ఇది చూసి శివుడు వెంటనే ప్రత్యక్షమై కన్నప్పను ఆలింగనం చేసుకున్నాడు. ఇక్కడ మనకర్థమయ్యేది శివుడికి నియమాల కంటే భక్తి ముఖ్యం. అందుకే ఆయన భోలాశంకరుడు. సముద్రమథనంలో హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగింది. అప్పుడు శివుడు ఎవరూ అడగకుండానే ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగాడు. అది తన కంఠంలోనే నిలిపేశాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ సంఘటన చెబుతుంది శివుడు కేవలం భక్తుల కోసమే కాదు, లోకం మొత్తానికి శుభం కోరే దేవుడు. శంకరుడు అంటే శుభం చేసేవాడు. అందుకే భోలా శంకరుడు. శివుడికి పెద్ద ఆలయాలే కావాలి అనుకోవద్దు. ఒక చెట్టు కింద, ఒక రాయిలో, ఒక చిన్న గుడిలో కూడా శివుడుంటాడు. పల్లెల్లో మనం చూస్తాం, చిన్న రాయి మీద బిల్వ ఆకులు వేసి పూజ చేస్తారు. అక్కడ కూడా భక్తులు మనస్ఫూర్తిగా మొక్కుకుంటారు. శివుడు వింటాడు. ఇది ఇతర దేవుళ్ల కంటే శివుణ్ణి భిన్నంగా నిలబెడుతుంది. శివుడు దేవతల దేవుడు, కాని ఆయన గర్వం లేని దేవుడు. అడిగిన వాడిని ఖాళీ చేతులతో పంపని దేవుడు. భక్తి ఉంటే చాలు. రూపం, కులం, సంపద అవసరం లేని దేవుడు. ఈ కారణాలన్నింటి వల్లే శివుణ్ణి మనం ప్రేమతో, భక్తితో భోలా శంకరుడు అని పిలుస్తాం. ఓం నమఃశివాయ.